శ్రీరామచంద్రుని ప్రపితామహుడైన దిలీపుడు చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి తన గురువైన వశిష్ఠుని అడగగా ఆయన దాని గురించి ఈ విధంగా తెలిపాడు. వశిష్ఠుడు దిలీపునితో, రాజా, ఆ ఏకాదశి పేరు కామదా ఏకాదశి. పరమ పవిత్రమైన ఆ ఏకాదశి సకల పాపాలను భస్మీపటలం చేస్తుంది. వ్రతపాలనం చేసే వ్యక్తికి పుత్రోదయాన్ని కలిగిస్తుంది. ఇక దాని మహిమలను విను అని పలికి దానికి సంబంధించిన వివరాలను తెలిపాడు. పూర్వం రత్నపురం అనే నగరం ఉండేది. అత్యంత వైభవోపేతమైన ఆ నగరాన్ని పుండరీకుడనే గంధర్వరాజు పాలిస్తూ ఉండేవాడు. గంధర్వ కిన్నెర అప్సరసలు ఆ నగరంలో నివసించేవారు. ఆ నగరంలో లలిత అనే సౌందర్యవతి అయిన అప్సరస లలితుడనే సుందరుడైన భర్తతో కలిసి నివసిస్తూ ఉండేది. అతడు గంధర్వుడు. పరస్పర ప్రేమతో ఆ జంట తమ భవ్యమైన భవంతిలో నివసిస్తూ ఉండేవారు. క్షణకాల వియోగాన్ని కూడా భరించలేకపోయేవారు. ఒకసారి పుండరీకుని సభలో నృత్య గాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. దానిలో పలు గంధర్వులతో పాటు లలితుడు కూడా గానం చేశాడు. కానీ దానిలో లలిత పాల్గొనలేదు. ఆమె లేకపోవడం వలన లలితుడు పాడే పాటలో కొన్ని తప్పులు దొర్లాయి. లయ తప్పింది. శ్రోతలలో కర్కోటకుడనే నాగజాతికి చెందినవాడు ఇది గమనించి లలితుని వ్యవహారానికి అసలైన కారణాన్ని రాజుకు తెలియజేశాడు. అది వినిన రాజు మిక్కిలి కోపితుడై, ఓరి పాపి, కామంతో నీవు నృత్య గాన కార్యక్రమంలో రసాభాసం చేశావు. నీవు నరభక్షకుడివి కమ్మని శపిస్తున్నాను అని శపించాడు. పుండరీకుని శాపంతో లలితుడు వెంటనే ఘోరరూపుడైన నరభక్షకునిగా అయ్యాడు. అతనిని చూసిన లలిత తీవ్రమైన బాధకు గురి అయింది. ఏమి చేయాలి, ఎటుపోవాలి అని రాత్రింబగళ్ళు ఆమె తీవ్ర దుఃఖంతో తపిస్తూ భర్తతోనే కలిసి కాలం గడపసాగింది. ఒకసారి ఆమె భర్తతో పాటు అడవిలో సంచరిస్తున్న సమయంలో వింధ్యాచల శిఖరము పైన శృంగిముని ఆశ్రమం కనిపించింది. లలిత వెంటనే ఆశ్రమంలో ప్రవేశించి శృంగికి నమస్కరించింది. అప్పుడు ఆయన ఆమె వివరాలను కనుక్కోగా లలిత తన వృత్తాంతాన్ని వివరించి చెప్పి తన భర్తకు శాప విమోచనమయ్యే మార్గాన్ని తెలుపమని ప్రార్థించింది. దానికి ప్రత్యుత్తరంగా ఆయన రాబోయే ఏకాదశి కామదా ఏకాదశి, దానిని పాటించే వ్యక్తికి సమస్త కోరికలు తీరుతాయని, ఆ ఏకాదశి ఫలాన్ని ఆమె తన భర్తకు ధారపోస్తే అతడు శాప విముక్తుడు అవుతాడని తెలిపాడు. ముని చెప్పిన విధంగానే లలిత భక్తి శ్రద్ధలతో కామదా ఏకాదశి వ్రతపాలనం చేసింది. ద్వాదశి రోజు ఆమె వాసుదేవుని సమక్షంలో కూర్చుని తన వ్రతఫలాన్ని భర్తకు ధారపోసింది. దాని ప్రభావం వలన లలితునికి శాప విముక్తి కలిగి వెంటనే పూర్వ గంధర్వ రూపాన్ని పొందాడు. అప్పటి నుండి లలిత లలితుడు ఇద్దరూ కలిసి సుఖంగా జీవించసాగారు. ఈ అద్భుతమైన కామదా ఏకాదశి వర్ణనను వినినవాడు నిశ్చయంగా దీనిని సత్యానుసారం పాటించాలి. ఈ వ్రతపాలనం బ్రహ్మహత్యా పాతకాన్నైనా ఎంతటి ఘోరమైన శాపాన్నైనా పరిహరిస్తుంది.